ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే అందరికీ అవసరమైనవి సర్టిఫికేట్స్. అకాడమిక్ సర్టిఫికేట్సే కాదండి, గవర్నమెంట్ నుంచి రావాల్సిన సర్టిఫికేట్స్ కొన్ని ఉంటాయి కదా. పర్మనెంట్, క్యాస్ట్, ఇన్కమ్, నేటివిటీ ఇట్లాంటివి. నేనైతే చిన్నప్పుడు ఎన్ని బాధలంటే అన్ని బాధలు పడేవాడిని. అంటే వారం నెల రోజులు కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అంత టైం పట్టేది. ఆ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి చాలా విపరీతమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. ఇప్పుడైతే ఆ పరిస్థితి ఏమీ లేదు. 26,62,000 కుటుంబాలకి అప్లై చేయకుండానే స్వయంగా మా స్టాఫ్ అంతా, మా విఆర్ఓలు వెరిఫై చేసి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఇంటికి ఇచ్చేశారు అని చెప్పి ఏపీ రెవెన్యూ మినిస్టర్ గారు ఆల్రెడీ చెప్పేశారండి. సో హ్యాపీ. సర్టిఫికేట్ వచ్చేసి ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒకవేళ సర్టిఫికేట్ రాలేదు, ఏదైనా చిన్న కారణాల వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నాకు సర్టిఫికేట్ రాలేదు అనుకునే వాళ్ళకు కూడా నేను చాలా చిన్న టిప్ చెప్పేస్తున్నానండి. మీ దగ్గరలో గ్రామ వార్డు సచివాలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగండి. ఒక అప్లికేషన్ ఇచ్చేసేయండి, వెంటనే ఇచ్చేస్తారు. లేదు, మీ సేవా సెంటర్లు ఇంకా చాలా చోట్ల రన్ అవుతున్నాయి, అక్కడ ఇచ్చేసినా కానీ పని అయిపోతుందండి. లేదు, ఈ 2 చోట్ల కూడా అవ్వలేదు అనుకునే వాళ్ళకి ఇంతకుముందు స్పందన అనే ఉండేది, ఇప్పుడు మీకోసం అంటున్నారు పీజీఆర్ఎస్ ఏపీ అని వెబ్సైట్ పోర్టల్ ఉంటుందండి. అక్కడికి వెళ్ళి ఒక కంప్లైంట్ రైజ్ చేయండి. అంతే, మీ పని అయిపోతుందండి. నీకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎటు తిరగక్కర్లేదు. మీకు అర్హత ఉంటే ఇమ్మీడియట్గా సర్టిఫికేట్ ఇష్యూ చేసేస్తారు. హాయిగా వాళ్ళే తీసుకొచ్చి మరి మీ ఇంటి దగ్గర ఇచ్చేస్తారు. లేదండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు పని అవ్వలేదు అంటే ఆ పీజీఆర్ఎస్లో అప్లై చేసిన ఐడి ఉంటుంది చూడండి, ఆ ఐడిని ఇక్కడ పోస్ట్ చేయండి. మన టీం ఉన్నారు, వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సో సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఒకప్పుడు చాలా పెద్ద ప్రసహనంగా ఉండేది, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వాలు చొరవ చూపించి, ప్రభుత్వాలు తమంతట తామే అవసరాలు ఏవో కనుక్కొని సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తున్నారు. పర్మనెంట్ క్యాస్ట్, పర్మనెంట్ నేటివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు ఇన్కమ్ కూడా. మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఇంకో చోటికి వెళ్ళాలన్నా, స్కాలర్షిప్ పొందాలన్నా చాలా అండి, 1, 2 కాదు. గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్ పొందాలన్నా గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్స్ అవసరం. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అంటే ఇవే కాదు, ఇక మిగిలిన సర్టిఫికేట్స్లో కూడా చాలా వరకు ఈ రకంగానే పొందొచ్చు అనే విషయం కొద్దిమందికే తెలుసు. కొంతమంది ఇప్పటికీ ఏమనుకుంటున్నారంటే ఎవరితోనైనా రికమెండేషన్ చేయించుకోవాలేమో, డబ్బులు ఇవ్వాలేమో, ఆఫీసర్ని మంచి చేసుకోవాలేమో అనుకుంటున్నారండి. ఏం అక్కర్లేదు. ప్రభుత్వం ఇచ్చే సేవలు పొందటం పౌరుడిగా మీ అందరికీ ఉన్న హక్కు అండి. హక్కు అది. ఆ హక్కుగా ఫీల్ అయ్యి పొందే అవకాశం ఉంది. లేదు, చిన్న గ్యాప్ ఎక్కడైనా కనిపిస్తుంది అన్నప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, సచివాలయమా, మీ సేవ, లేకపోతే మీకోసం పోర్టల్కి వెళ్ళాలా అనేది. ఖచ్చితంగా పని అయిపోతుందండి, అందులో డౌటే లేదు. కావాలంటే పనైన వాళ్ళు మనలోనే ఉన్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి. లేదు, పని అవ్వలేదు అనేవాళ్ళు కూడా మెన్షన్ చేయండి. లేదు సార్, నేను మీరు చెప్పినట్టు ఫాలో అయ్యాను, ఫాలో అయిన తర్వాత పని అయింది అనేవాళ్ళు కూడా మెన్షన్ చేయండి. ఎందుకంటారా, చాలామంది చూస్తున్నారు, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. సో షేర్ చేయండి, మంచి కంటెంట్ కదా.